మా ఇంట్లో సంక్రాంతి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. సంక్రాంతికి ఇంటి ముందు పెయింట్తో ముగ్గు వేయిస్తున్నాము. అతను వేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత చక్కగా వేశారు. ఒకవైపు ముగ్గులు, ఇంకోవైపు క్లీనింగ్. అబ్బో మామూలు బిజీ కాదనుకోండి. సంక్రాంతి పండగకి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో ఇల్లంతా క్లీన్ చేసేయాలి. మేమైతే ఫస్ట్ అటక మీద ఉన్న గిన్నెలన్నీ కూడా తీసేసాం. నేను ఫస్ట్ టైం ఇత్తడి గిన్నెలు అయితే తోమేనండి. మా అక్క చెప్పింది చింతపండు ఇసుక వేసి క్లీన్ చేయి చాలా బాగా వస్తుంది అనేసి. నిజమే అండి, చాలా తెల్లగా వచ్చాయి. పాపం అక్క కూడా హెల్ప్ చేసేది, కానీ అక్కకి అదే రోజు చేయి కట్ అయింది అనమాట. ఇంకా అలాగా మాట్లాడుకుంటూ పని చేసేసాం. అసలు ఇంట్లో ఎందుకు ఇన్ని గిన్నెలు పెట్టుకుంటామో, సంక్రాంతికే తీసి ఎందుకు క్లీన్ చేసి మళ్ళీ అటక మీద పెట్టేస్తామో నాకైతే అర్థం కాదు. ఫైనల్ గా క్లీనింగ్ అయితే ఎలాగోలాగా అయిపోయింది. పండగ సామాన్లు అయితే ఇంటి దగ్గరకు వచ్చాయి. కావాల్సినవి అయితే తీసేసుకున్నాము. ఇంకా ఫైనల్ గా ముగ్గు అయితే రెడీ అయిపోయింది. ఎక్సలెంట్ గా వేశారండి. లాస్ట్ ఇయర్ మేము వేయించాము, దాన్ని మోడిఫికేషన్ చేయించాము. ఆ తర్వాత ఇంటికి జంగమయ్య అయితే వచ్చారు. మా అత్తయ్య మావయ్య పేర్లు అయితే పొగిడించాము. అలాగే దగ్గర బంధువులు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరి పేర్లు కూడా పొగిడించాము. ఆ డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తారో చెక్ చేయండి.